హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనుదయ్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కాలీఫ్లవర్ టమాటా కర్రీ. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. దీనికోసం నేను 300 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. కాలీఫ్లవర్ని ముందుగా కట్ చేసి పెట్టుకొని మరుగుతున్న నీళ్ళలో 2 నిమిషాలు ఉడికించుకొని ఆరబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు చిటపటామన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టి యాడ్ చేసుకున్నాను. వీటిని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ చక్కగా ఉడికిపోయినాయి. అవి ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు వరకు శనగపప్పును ముందుగా ఉడికించి పెట్టుకున్న దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం ఇంతకుముందు ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం తక్కువ పడుతుంది. కారం యాడ్ చేసుకున్న తర్వాత అవసరం పడితే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేడి వాటర్లో తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ను దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.